కాళీదేవి. ఈ పేరు వినగానే మనలో చాలామందికి కళ్లముందు ఒక ఉగ్రమైన, భయంకరమైన రూపం మెదుల్తోంది కదా. కాని ఆ విధ్వంసం వెనక ఉన్న కరుణ, ఆ భీకర రూపం వెనక దాగి ఉన్న ప్రేమ కథ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం కాళికాదేవి యొక్క ఈ శక్తివంతమైన, తరచుగా అపర్థం చేసుకునే ఈ గాథలోని లోతుపాతుల్ని చూద్దాం. ఇదిగో చూడండి, మనందరికీ బహుశా తెలిసిన రూపం ఇదే, శివునిపై నిలబడిన కాళిక. ఒక్కసారిగా చూస్తే ఇది కేవలం విధ్వంసం, అదుపలేని కోపానికి ప్రతీకగా అనిపించొచ్చు. కాని నిజంగా కథ ఇదేనా? అసలు విషయం వేరే ఏమైనా ఉందా? లేకపోతే ఆమె ఆ భయంకరమైన రూపం వెనుక ఒక లోతైన రక్షణ ఇచ్చే ప్రేమ ఏమైనా దాగుందా? విధ్వంసకారిగా కనిపించే ఈ దేవత నిజానికి ఒక కరుణామయ్యైన తల్లా? ఈ అన్వేషణలో మనం సమాధానం కనుక్కోబోయే ముఖ్యమైన ప్రశ్న ఇదే. ఈ కథ మొత్తం విశ్వం ఒక భయంకరమైన సంక్షోభంలో ఉన్నప్పుడు మొదలవుతుంది. ఇంతటి శక్తిమంతమైన ప్రతిస్పందన ఎందుకు అవసరమైందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ సమస్య ఎంత పెద్దదో తెలుసుకోవాలి. అప్పటి పరిస్థితి అది. రక్తబీజుడు, పేరులోనే రక్తముంది. అతను కేవలం ఒక సాధారణ శత్రువు కాదు, ఏకంగా సృష్టి ఉనికికే ముప్పుగా తయారయ్యాడు. అతని శక్తి చూసి దేవతలందరూ నిస్సహాయులైపోయారు. రక్తబీజుడి శక్తి చాలా విచిత్రమైనది, ఇంకా చెప్పాలంటే చాలా భయంకరమైనది. ఒక్కసారి ఊహించుకోండి, అతనికి గాయం చేస్తే నేలమీద పడిన ప్రతి ఒక్క రక్తపు చుక్క నుంచి మరో రక్తబీజుడు పుట్టుకొస్తాడు. అంటే ఒకరిని ఓడించడానికి ప్రయత్నిస్తే వేలమంది తయారవుతారు. ఇది ఒక అంతులేని పీడకల లాంటిది. అందుకే దేవతల ప్రతి అస్త్రం విఫలమయ్యింది. దేవతలందరూ చేతులెత్తేసినప్పుడు విశ్వానికి ఒక కొత్త రకమైన శక్తి అవసరమైంది. ఇది దైవిక జోక్యం చేసుకోవాల్సిన సమయం. అంతకుముందు ఎవరూ చూడని ఒక మహాశక్తి ఆవిర్భవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, కాళిరాక అనేది ఒక చివరి ప్రయత్నం. విశ్వాన్ని రక్షించడానికి ఇంక వేరే మార్గం లేనప్పుడు ఆదిశక్తి తన అత్యంత ఉగ్రమైన, అత్యంత శక్తివంతమైన రూపాన్ని ధరించాల్సి వచ్చింది. ఆమె పేరులోనే ఆమె తత్వం అంతా దాగి ఉంది. కృష్ణవర్ణ అంటే అన్ని రంగులనూ తనలో ఇముడ్చుకున్న నలుపు. ఇది అన్ని రూపాలకు అతీతమైన తుది వాస్తవికతకు సంకేతం. ఇక కాల అంటే సమయం, సృష్టి, స్థితి, లయ అన్నింటికీ మూలమైన శక్తి ఆమె. దుర్గాదేవి నుదుటి నుండి స్వచ్ఛమైన ఆగ్రహంతో ఈ భయంకరమైన రూపం పుట్టుకొచ్చింది. ఆమె ఆవిర్భావమనేది ఆ సంక్షోభానికి దొరికిన సమాధానం. చుట్టానికి భయంకరంగా ఉన్న ఆమె పుట్టుకకు ఒకే ఒక్క లక్ష్యముంది. ఆమె కేవలం ఒక యోధురాలు కాదు, ఆమె ప్రకృతి యొక్క ప్రాథమిక శక్తి, అదుపు చెయ్యలేని ఒక ఆగ్రహం. విశ్వాన్ని రక్షించడానికి ఏ శక్తి అయితే అవసరమో ఆ అంతిమ శక్తే ఆమె. రక్తబీజుణ్ణి ఓడించడం జరిగింది, యుద్ధం ముగిసింది, అంతా అయిపోయిందనుకుంటే కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే కొన్నిసార్లు సమస్యకు దొరికిన పరిష్కారమే మరో పెద్ద సమస్యగా మారుతుంది. ఇది యుద్ధంలో క్లైమాక్స్ అన్నమాట. రక్తబీజుడి శక్తిని ఎదుర్కోవడానికి కాళి ఒక యునిక్ పద్ధతిని వాడింది. ఆమె అతని రక్తాన్ని ఒక్క చుక్క కూడా నేలమీద పడనివ్వలేదు, ప్రతి చుక్కనూ తాగేసింది. ఈ విధంగా ఆమె రాక్షసుల పునరుత్పత్తిని పూర్తిగా ఆపేసింది. అయితే రక్తబీజుణ్ణి చంపేశాక ఆమెలో ఉన్న ఆ యుద్ధ ఆగ్రహం చల్లారలేదు. విజయోత్సాహంతో ఆమె ఒక విధ్వంసకర నృత్యాన్ని మొదలుపెట్టింది. ఆమె శక్తి ఇప్పుడు కంట్రోల్ తప్పింది. ఆమె నృత్యం యొక్క ప్రళయ శక్తికి గ్రహాలు, నక్షత్రాలు కూడా వాటి స్థానాల నుంచి కదిలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వాన్ని కాపాడిన రక్షకురాలే ఇప్పుడు ఆ విశ్వానికి అతిపెద్ద ముప్పుగా మారింది. ఇప్పుడు చెప్పండి, కాళీ యొక్క ఆపలేని ఈ ప్రళయాన్ని ఎలా ఆపాలి? కథలోని ఈ రెండవ సంక్షోభానికి పరిష్కారం కూడా ఒక దైవిక జోక్యం ద్వారానే సాధ్యమైంది. పరమశివుడు ఆమెతో పోరాడటానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే శక్తిని శక్తితో ఎదుర్కోలేమని ఆయనకు తెలుసు. దానికి బదులుగా ఆయన ఆమె అపారమైన శక్తిని గ్రహించి శాంతపరచడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. శివుడు చైతన్యానికి ప్రతీక. కాని ఇక్కడ ఆయన తన చైతన్యాన్ని ఉపసంహరించుకుని ఒక శవంలా నిశ్చలంగా పడుకున్నాడు. ఆమె శక్తిని తనలోకి తీసుకోవడానికి ఆయన తనను తాను ఒక వాహకంగా మార్చుకున్నాడు. తన ఆగ్రహంలో పూర్తిగా మునిగిపోయి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించకుండా కాళి నృత్యం చేస్తూ శివుని శరీరంపై కాలు వేసింది.
ఆ స్పర్శ ఒక మెరుపులాంటిది. ఆ ఒక్క స్పర్శతో ఆమె యుద్ధ ఆగ్రహం నుంచి బయటకొచ్చింది. తన భర్త సాక్షాత్తు చైతన్య స్వరూపుడైన శివునిపై కాలు మోపాననే ఆశ్చర్యం, పశ్చాత్తాపంతో ఆమె తన నాలుకను కరుచుకుంది. ఆ ఒక్క క్షణంలో ఆమెలోని అదుపులేని శక్తి మొత్తం శాంతించింది. సరే, మరి ఇంత నాటకీయమైన ఈ కథ వెనుక ఉన్న అసలు అర్థమేంటి? ఇది కేవలం ఒక రాక్షస సంహారగాథ కాదు. దీని వెనుక విశ్వం యొక్క ప్రాథమిక సూత్రాలు దాగియున్నాయి. ఇక్కడ కాళీ శివునిపై నిలబడటమంటే ఆధిపత్యం చూపించడం కాదు, అది బ్యాలెన్స్కు ప్రతీక. కాళి అంటే శక్తి, ఎనర్జీ, కదలిక. శివుడు అంటే చైతన్యం, కాన్షియస్నెస్, స్థిరత్వం. చైతన్యం అనే గైడెన్స్ లేకపోతే శక్తి గుడ్డిగా మారి విధ్వంసం సృష్టిస్తుంది. అలాగే శక్తిలేని చైతన్యం ఏమీ చేయలేదు, అది నిశ్చలంగా ఉండిపోతుంది. సృష్టి సజావుగా సాగాలంటే ఈ రెండూ కలిసే ఉండాలి. అదే ఈ రూపం వెనుకున్న అసలర్థం. ఆమె భయంకరమైన రూపంలోని ప్రతి అంశానికి ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థముంది. ఆమె నల్లని రంగు శూన్యాన్ని కాదు, అనంతాన్ని సూచిస్తుంది. ఆమె మెడలోని తలల దండ అహంకారాన్ని నాశనం చేసి మోక్షాన్ని ప్రసాదించడాన్ని సూచిస్తుంది. ఇక ఆమె కోపం, అది ద్వేషం కాదు, అది తన పిల్లలను రక్షించే తల్లి యొక్క తీవ్రమైన ప్రేమ. ఇదే ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశం. మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది. కాళిక యొక్క ఉగ్రరూపం ఆమె అపారమైన కరుణకు మరో రూపం మాత్రమే. ఆమె విధ్వంసం అనేది సృజనాత్మకమైనది, చెడును నాశనం చేసి మంచిని స్థాపించడానికి ఉద్దేశించినది. చివరగా ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. బహుశా విశ్వంలో అత్యంత భయంకరమైన శక్తియే అత్యంత రక్షణాత్మకమైన ప్రేమేమో. కాళిక కథ మనకు నేర్పేది ఇదే. కొన్నిసార్లు ప్రేమ కేవలం సౌమ్యంగా ఉండదు, అది రక్షించడానికి ఉగ్రంగా కూడా మారుతుంది.